వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ ఇన్సైడ్ మిస్టరీ. ప్రతి వస్తువులో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని వెలికి తీసేదే మన ఇన్సైడ్ మిస్టరీ. సో గైస్, ఈరోజు అయితే మనం ఇన్సైడ్ మిస్టరీలో మనమైతే ఈ ఛార్జర్ని అయితే విప్పదీద్దాం. సో నేనైతే రీసెంట్లీ ఒక టూల్ అయితే తీసుకున్నా అని చెప్పిన కదా, మినీ గ్రైండర్ టూల్ అయితే మనం లాస్ట్ టైం మన వీడియోలో చూపెట్టాను. దాంతో అయితే దీన్ని అయితే ఇప్పుడు వేయడానికి అయితే ట్రై చేద్దాం. సో మనమైతే ఈ టూల్ని అయితే తీసుకున్నాం కదా మొన్న. సో ఈ టూల్తో అయితే దీన్ని చాలామంది ఫోన్కి ఛార్జర్ అయితే యూజ్ చేస్తారు. బట్ ఆ ఛార్జర్ లోపల ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఆ ఛార్జర్ ఎలా పనిచేస్తుంది, మన ఏసీ కరెంట్ డీసీలోకి ఎలా మారుస్తుందోనైతే, ఈ ఛార్జర్ ఎలా మారుస్తుందోనైతే ఈ వీడియోలోనైతే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫైనల్గా మన టూల్ తోటి అయితే మనం అయితే దీన్ని ఓపెన్ చేసినాం. సో లోపలనైతే ఈ విధంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనం ఇట్లా విప్పేయాలి. ఈ విధంగా కోయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. సో లోపలనైతే ఈ విధంగా ఉంది. దీన్ని కంప్లీట్గా ఇదంతా కట్ చేద్దాం మనం. ఇప్పుడు ఇదంతా కట్ చేసి దీన్ని విప్పదీసి అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం. ఛార్జర్ని అయితే లోపల ఇప్పితే ఇట్లుంది. సో ఇదైతే లోపల ఇలా ఉంటుంది. ఇది ఏసీ పవర్, అంటే మనం డైలీ కరెంటును ఇంట్లోకి వాడే కరెంటును అయితే ఇప్పుడు మనం రెగ్యులర్ వాడే పవర్ బోర్డులో ఉంటుంది కదా, ఇది మనం పెడతాం కదా. ఇది పెట్టినప్పుడు అయితే ఇక్కడ నుండి చిన్న చిన్నవి ఉంటాయి కదా, చిన్న చిన్న కనెక్టర్స్. ఇది యాక్చువల్ మనం వాడేది ఏసీ కరెంట్ అనమాట. ఈ ఏసీ కరెంటును దీని ద్వారా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏసీ కరెంట్ను డీసీ కరెంట్గా మారుస్తుంది. ఇప్పుడు బయట నుండి పవర్ వస్తుంది కదా, ఈ డైరెక్ట్ వచ్చే పవర్ను ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుందంటే తక్కువ పవర్గా చేస్తుంది అనమాట. దాని యొక్క పవర్ని చాలా తక్కువ చేస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్. అంటే బయట కూడా మనకు కూడా ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కదా, డైరెక్ట్ కరెంట్ రాదు కదా, ట్రాన్స్ఫార్మర్స్కి వచ్చి అక్కడ నుండి మనకి ఇంట్లోకి వచ్చినట్టే సేమ్ ఇక్కడ కూడా ఈ ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది అనమాట. ఇది కరెంట్ను లో చేస్తుంది. లో చేసిన తర్వాత ఇక్కడ నుండి పవర్ మళ్ళీ ఇందులోకి వస్తుంది. ఇది ఏంటంటే ఇది రెక్టిఫైయర్స్ అనమాట. ఈ రెక్టిఫైయర్స్ని బయట నుండి వచ్చే ఏసీ కరెంట్ను డీసీ కరెంట్గా మారుస్తాయి. ఈ డీసీ కరెంట్గా మార్చిన కరెంటును ఈ కెపాసిటర్స్, అంటే ఇవన్నీ కెపాసిటర్స్ అనమాట. ఈ కెపాసిటర్స్ ఏంటంటే స్మూత్గా మారుస్తాయి అనమాట. ఈ స్మూత్గా మార్చిన కరెంట్ను ఇక్కడ ఈ చిన్న ఐసీ చిప్స్ ఉన్నాయి కదా, ఐసీ చిప్స్ ఏంటంటే మన బ్యాటరీకి, మన ఏదైతే ఛార్జింగ్ పెడతామో, లైక్ ఏంటంటే మన ఫోన్ కానీ ఇంకా వేరే చిన్న చిన్న వస్తువులు వేటికైతే ఛార్జింగ్ పెడతామో ఆ ఛార్జింగ్ ఎంతవరకు అవసరం ఉంటుందో అంత కరెంట్గా ఇవి మార్చి ఇక్కడ నుండి అయితే అవుట్పుట్ ఇస్తుంది. మనము ఫోన్కు ఇక్కడ యూఎస్బీ పిన్ ద్వారా మనం పెట్టినప్పుడు మనకి ఏదైతే బయట నుండి వచ్చే ఏసీ కరెంట్ కాస్త ఇక్కడికి వచ్చే వరకు డీసీ కరెంట్ అయి ఇక్కడ నుండి ఛార్జర్లకు అయితే వెళ్ళిపోతుంది. ఇది మన ఛార్జర్ లోపల యొక్క నిర్మాణం ఇలా ఉంటుంది.
ట్రాన్స్ఫార్మర్, ఇది కెపాసిటర్స్, ఇది ఐసీ చిప్స్, ఇదంతా గ్రీన్ బోర్డ్ అనమాట. ఈ గ్రీన్ బోర్డ్ అంతా ఇదంతా ఈ ఛార్జర్కు గుండె లాంటిది అనమాట. ఇక్కడనే ఈ పవర్ అంతా బయట నుండి వచ్చే పవర్ కాస్త పవర్ దాన్ని తగ్గించుకొని మనకు ఫోన్కి అయితే ఛార్జింగ్ చేయడానికి ఎంత పవర్ అవసరమో అంత పవర్గా మార్చి ఇక్కడ నుండి అవుట్పుట్ ద్వారా మనకి ఇస్తుంది. అదే కాకుండా ఇది ఏది లేకుండా డైరెక్ట్ మనం కనుక ఫోన్ ద్వారా ఫోన్ ఛార్జర్ డైరెక్ట్ ప్లగ్కు పెట్టినామనుకో అంతే పని, ఫోన్ పనిచేయదు కాదు, మొత్తం డామని వెళ్ళిపోతుంది. ఎందుకంటే మా ఇంట్లో ఒకసారి అట్లాంటి ఎక్స్పీరియన్స్ అయింది. మా రిలేటివ్స్ ఒకరు డైరెక్ట్ అప్పుడు ఫోన్ ఛార్జర్ లేకుంటే డైరెక్ట్ ఫోన్లో లోపల పెట్టండి, మొత్తం ఫోన్ అయితే డామని వెళ్ళిపోయింది. అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయకండి మీరు, అట్లాంటి ప్రయోగాలు అయితే ఏం చేయకండి. సో మంచి ఛార్జర్ వాడండి. మంచి ఛార్జర్ ఎందుకు వాడాలని చెప్తున్నానంటే ఈ కెపాసిటర్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఈ ఐసీ చిప్స్ కానీ అందులో మంచి బ్రాండెడ్ వాడతారు కాబట్టి మనకు పవర్ మంచిగా ఇదవుతుంది, స్మూత్ అయిపోయి మంచిగా తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. మామూలు చిన్న చిన్న తక్కువ రేటు ఉన్న ఛార్జర్ వాడితే అవి ఇందులో లోపల వస్తువులు కూడా కరెక్ట్ వాడరు కాబట్టి కరెంట్ పవర్ ఇది కాదు, తొందరగా ఇదైపోతాయి. అందుకే ఒక్కోసారి కొన్ని ఛార్జర్ల ద్వారా పెట్టినప్పుడు ఫోన్ ఎందుకు వేడవుతుంది అంటే దీని గురించి అనమాట. అదే బ్రాండెడ్ కనుక పెట్టినాం అనుకో ఇలాంటివన్నీ మంచి వాడతారు కాబట్టి చాలా స్మూత్ కరెంట్ అయితే మనకు వస్తుంది. ఇది ఛార్జర్ లోపల ఏ విధంగా ఉంటుంది. ఇది గైస్ ఈరోజు ఛార్జర్ లోపల ఇన్సైడ్ మిస్టరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు అయితే మీకు వెంటనే నోటిఫికేషన్లోనైతే మీకు వస్తాయి, మీరు చూసి ఎంజాయ్ అయితే చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఉంటాను మీ ఇన్సైడ్ మిస్టరీ. అదే కాకుండా నెక్స్ట్ టైం మీరు ఏ వస్తువు యొక్క ఇన్సైడ్ మిస్టరీ తెలుసుకోవాలనుకుంటున్నారో దాని యొక్క ఆ వస్తువు గురించి అయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ యొక్క వస్తువుని విప్పి లోపల దాని ఇన్సైడ్ మిస్టరీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.